SCO సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు భారత్ యొక్క టేక్ అవేస్ ఏమిటి? మీరు కీన్గా అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఎప్పుడైనా జీవితంలో అనండి లేదా మీరు ఒక వ్యాపారము చేస్తున్నా కూడా మీ ఫోకస్ మీ టార్గెట్ మీదే ఉండాలి, డీవియేట్ అవ్వకూడదు. ఈ పరిస్థితిలో భారత్ యొక్క ఫోకస్ ఏమిటి, మన అజెండా ఏమిటి, భారతీయులుగా మనకు తెలుసా? ఆలోచించాలి కదా. సో ఇప్పుడు మనము అంటే ఒకప్పుడు మేడ్ ఇన్ ఇండియా అని అన్నాం, ఇవాళ మేక్ ఇన్ ఇండియా లేదా సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని మాట్లాడుతున్నాం. మరి ఇదే మన మెయిన్ టార్గెటా అని చూశారనుకోండి, ప్రపంచంలో ఎన్నో విషయాలు జరగవచ్చు. ఇవాళ అమెరికా వాడు మనల్ని బెదిరిస్తున్నాడు, అవునా? మన మీద 50% టారిఫ్ అన్నాడు. ఈ పని 1965లో 1971లో కూడా, అంటే రిచర్డ్ నిక్సన్ 1971లో అమెరికా యొక్క అధ్యక్షుడు, అలాగే మీకు వాళ్ళ అధ్యక్షుడు జాన్సన్ 1965, వీళ్ళందరూ కూడా ఇదే పనులే కదా చేశారు. ఆ టైంలో మనల్ని బెదిరించారు. పాకిస్తాన్కి ఫేవరబుల్గా వీళ్ళు ఎన్నో పనులు, అంటే వాళ్ళ ఆయుధాలు, యుద్ధ విమానాలు కూడా వాళ్ళు పాకిస్తాన్కి ఇచ్చారు, అవునా? సో ఇవాళ కూడా అదే పనే చేస్తున్నారు. అంటే ఒక జాన్సన్, నిక్సన్, ఇవాళ డొనాల్డ్ ట్రంప్, తీరు మారలేదు. కానీ మన ఫోకస్ అంతా ఏమిటి? మేక్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు SCOలో మనము చేసిన పని ఏంటి? షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, చైనాలో మోదీ గారు వెళ్ళారు. వెళ్ళి అక్కడ అతి ముఖ్యమైన నాయకులు వ్లాదిమిర్ పుతిన్ అలాగే జీ జిన్పింగ్ని ఈయన కలిసేసి వచ్చారు. ఇప్పుడు ఇండియా యొక్క ఎజెండా ఏమిటి, మన టార్గెట్ ఏమిటి? మేక్ ఇన్ ఇండియా. ఇది జరిగిందా లేదా, ఇది కదా మనం చూడాలి. ఇప్పుడు మళ్ళీ చూసారనుకోండి, అమెరికాతో మాకు ఉండే ఫ్రెండ్షిప్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది, క్లియర్గా తెలుస్తుంది. అలాగే చైనా అనబడే దేశాన్ని ఎప్పుడూ కూడా నమ్మకూడదు, ఇది మళ్ళీ సెకండ్ అజెండా. చైనా మన ట్రస్టెడ్ పార్ట్నర్ కాదు. వెళ్ళాము, జీ జిన్పింగ్ తన ఫేవరెట్ కార్ని మోదీ గారికి ఇచ్చారు. సో ఒక అద్భుతమైన రైడ్, మీటింగ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. SCO డిక్లరేషన్లో కూడా మనం సంతకం పెట్టాం. ఇప్పుడు మన టేక్ అవేస్ ఏమిటి అంటే, రెండు అతి ముఖ్యమైన మేజర్ డెవలప్మెంట్స్. ఒకటి చెప్తున్నా కదా, మేక్ ఇన్ ఇండియా, మీరు రాసుకోండి. ఇదే మన టార్గెట్, ఇదే మన గోల్, ఇదే మన అజెండా అనుకోండి. దాని ప్రకారమే మనము నడుస్తున్నామా అంటే రైట్ డైరెక్షన్లో మన దేశము ఉందా? మోదీ గారు కరెక్ట్గా ఇలాగే నడిపిస్తున్నారా? ఒక్కసారి అనలైజ్ చేయాలండి. సో ఇందులో రెండు మేజర్ డెవలప్మెంట్స్. ఒకటి, భారత్లోనే సుఖాయి 57 అనబడే యుద్ధ విమానాలు. ఇదే మన కళ. అంటే మనము వెళ్ళి అమెరికా వాడి దగ్గర F-35 కొన్నాము అనుకోండి, వ్యవహారం వేరేలా ఉంటుంది. సరే, ఇదే రష్యా వద్ద సుఖాయి 57 కొన్నాము కొనడమే కదా, డబ్బులు ఖర్చు పెట్టి కొనడం. కానీ ఇక్కడ వ్యవహారం ఏంటి? మేక్ ఇన్ ఇండియా. సుఖాయి 57 అనబడే 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ భారత్లోనే తయారు చెయ్యాలి. దీనికోసము రష్యా వాళ్ళు మేము ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము, ఒక కొత్త రకమైన ప్లాంట్ను చూడండి, ఎక్కడ మనము ఈజీగా చెయ్యగలము. చాలా పెద్దది కదండి. ఇప్పుడు మనం సుఖాయి విమానాలు నాసిక్ ఫెసిలిటీలో తయారు చేస్తాం. సూపర్ సుఖాయిలు కూడా అక్కడే తయారు చేస్తున్నామని చెప్పి వార్తలు. కానీ మీకు సుఖాయి 57 అన్నారు అనుకోండి, 5th జనరేషన్ కదా. సో ఇది మీకు ఇవాళ హైయెస్ట్ టెక్నాలజీ. సో అలాంటి ఒక విమానాన్ని తయారు చేయాలి అంటే కొత్త ఫెసిలిటీ ఉండాలి. సో ఇప్పుడు మీరు గమనించారు అనుకోండి, దీని వలన భారత్కు ఉండే ఉపయోగం అంటే ఫస్ట్ మీరు మేక్ ఇన్ ఇండియా అంటున్నారు కదండి. సో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకారము మీ యొక్క స్ట్రాటజిక్ అటానమీ అంటారు. నా దేశంలోనే ఇక్కడే మన నిపుణుల పర్యవేక్షణలో మీరు సుఖాయి విమానాలు తయారు చేస్తారు. సో మీరు రష్యా వెళ్ళరు, అమెరికా ఎక్కడికి వెళ్ళరు. ఇది ఫస్ట్ విషయం. దీని ద్వారా ఏం జరుగుతుంది? మీకు కాస్ట్ అనేది తగ్గుతుంది. F-35తో పోలిస్తే సుఖాయి విమానాలు భారత్లోనే తయారు చేయడం వలన ఈ కాస్ట్ ఎఫిషియన్సీ అంటాం చూసారా, పూర్తిగా మీ కంట్రోల్లో ఉంటుంది. మూడవ విషయము, ప్రపంచంలో సుఖాయి 57కి మీకు సరితూగగలిగిన విమానాలు లేవు. అంటే భారత్ యొక్క, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఎయిర్ పవర్ అనేది ఎన్ని రెట్లు పెరుగుతుందో చూడండి.
సో ఇది మూడవ విషయం. ఇక నాలుగవ విషయము అన్నారు అనుకోండి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, టీటీ అంటాం. ఇది కూడా మీకు భారత్లోనే, అంటే రష్యా యొక్క టెక్నాలజీ భారత్లోకి వచ్చేస్తుంది. సో దీని ద్వారా ఏమవుతుంది, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఎన్నో రెట్లు. ఇప్పుడు అందరూ మాట్లాడేది ఇండియా వద్ద 5th జనరేషన్ యుద్ధ విమానాలు లేవు, ఇంకా కూడా వీళ్ళు రఫేల్స్ 4.5 జనరేషన్ విమానాలే వాడుతున్నారు. రేపు చైనా వాడు పొరపాటుగా పాకిస్తాన్కి తన J-20 అమ్మినా, లేదా అమెరికా వాడు నీకు గిఫ్ట్గా ఇస్తాను మీరు F-35 పెట్టుకొని పాకిస్తాన్కి ఇచ్చినా, మరి భారత్ వెనుకంచ వేస్తుందా మాట్లాడుతున్నారు కదా. సో దీనికి ఏమిటి, సుఖాయ్ 57 మీకు కావాలి, కానీ ఏంటి అది మేక్ ఇన్ ఇండియా అయి ఉండాలి, మీ దేశంలోనే తయారు. చూసారా ప్లాన్ ఎలా ఉందో చూడండి. సో F-35ని రిజెక్ట్ చేశాము, మీకు అది ఎక్కడా కూడా మన యొక్క స్ట్రాటజీలో భాగముగా లేదు. F-35 విమానాలు కూలిపోతున్నాయి, వీళ్ళు చెప్తున్న స్టెల్త్ టెక్నాలజీ అనేది పెద్దగా అందులో కనిపించడం లేదు, ఇదంతా అమెరికా వాడి నాటకం అని చెప్పి మాట్లాడుతున్నాము. కాబట్టి పర్ఫెక్ట్ చాయిస్ ఏంటి, సుఖాయ్ విమానాలు మీరు రష్యా నుంచి, రష్యాలో కాదు భారత్లో తయారు చేయాలి. సో ఈ పని చెయ్యగలిగితే, ఇదే నేను మాట్లాడుతూ ఉంటాను, ఇంకొక 3 ఏళ్ళనండి, 3 ఏళ్ల తర్వాత డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయేటప్పటికి భారత్లో పరిస్థితి ఏంటి చూడండి. ఇండియా యొక్క ఎయిర్ పవర్ ఏ లెవెల్లో ఉంటుందంటే, ఆల్రెడీ మనము రఫేల్స్ కొనడానికి ప్లాన్ చేస్తున్నాం. అంటే ఫ్రాన్స్ యొక్క అద్భుతం, ఇవాళ వరకు ప్రపంచంలో యుద్ధ క్షేత్రములో పర్ఫెక్ట్గా మీకు వాడదగిన యుద్ధ విమానం రఫేల్. ఎన్నో సందర్భాల్లో ఎన్నో దేశాల్లో ఇది మీకు వార్ ప్రూఫ్, యుద్ధము చేసి నిరూపించింది. మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా రఫేల్ యొక్క పనితనాన్ని చూశారు. కాబట్టి ఆ విమానాలు కొంటారు, సుఖాయ్ 57 భారత్లోనే తయారు చేస్తారు. 3 ఏళ్ల తర్వాత సినారియో చూడండి. సో ఏమిటి సినారియో, టాప్ క్లాస్ ఫైటర్ జెట్స్ భారత్లోనే. అమెరికా వాడు ఇంకా F-35 అంటాడు, రష్యా వాళ్ళు ఇంకా సుఖాయ్ 57 అంటారు, కానీ మన వద్ద ఏముంటుంది, రఫేల్స్ ఉంటాయి, సుఖాయ్ 57 విమానాలు ఉంటాయి. అంటే భారత్ యొక్క ఫైర్ పవర్ చైనాను మించి ఉంటుంది. మీకు ఈ ఇద్దరు అగ్రరాజ్యాలను పక్కన పెడితే మనము ఎప్పుడు 3rd పొజిషన్లోనే ఉంటాం. మోర్ ఓవర్ ఇది మేక్ ఇన్ ఇండియా, అంటే మీరు ఎక్కడా డీవియేట్ అవ్వలేదండి, మీ డైరెక్షన్ ఎలా ఉందో దాని ప్రకారమే వెళుతున్నారు. ఇదే మనం గమనించాలి. ఇక రెండవ విషయం, పుతిన్ గారు మోదీ గారు ఒక కార్ రైడ్ చేశారు. ఇందులో వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, మ్యాక్సిమం మీరు ఆలోచించారు అనుకోండి, మేము ఇంత రిస్క్ తీసుకుంటున్నాం కదా, మేము రష్యన్ ఆయిల్స్ కొనడానికి ఏంటి ఇంత ఒత్తిడి ఉన్నా మేము కొంటున్నాం కదా, ఇంకా కొద్దిగా మాకు డిస్కౌంట్స్ ఇవ్వండి, మా కంపెనీలు లాభపడతాయి. పుతిన్ గారు కూడా ఓకే. ఇప్పుడేంటి $4 ఇంకా వాళ్ళు తగ్గించారండి. రష్యా వాళ్ళు $4 ఇంకా తగ్గించారు. కాబట్టి సెప్టెంబర్లో భారత్ రష్యా వద్ద కొంటున్న ఆయిల్స్ 15% పెరుగుతుంది. చూడండి, అక్కడ అమెరికా వాడు ఎన్నో రకాలుగా ప్రెషర్ టాక్టిక్స్ అప్పటి నుంచి ఇవాళ వరకు మీ చరిత్రలో గమనించారు అనుకోండి, భారత్ ఒక మంచి దేశము, వీళ్ళతో ప్రాపర్గా వ్యాపారము చేద్దాము, ఈ ఆలోచనలు లేవు. నేను చెప్తున్నాను, నీ ఎవడు వింటాడ్రా, వాళ్ళ ఉన్న పరిస్థితిలో నీ మాట వినడానికి ఎవడున్నాడు, ఎవడూ లేడు. సో నువ్వు నీ తీరు మార్చుకోలేదు. కాబట్టి ఇవాళ ఏమైంది, మళ్ళీ కాదు ఇంకా ఎక్కువ రష్యన్ ఆయిల్స్ కొనడానికి మనం ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. 15% అంటే చూసుకోండి, ఆల్మోస్ట్ చైనా వాడు ఎంత కొంటున్నాడో అంత భారత్ కూడా కొనబోతుంది అనేదే వార్త. సో ఈ 2 మేజర్ డెవలప్మెంట్స్ని మీరు చూసారు అనుకోండి, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో భారత్ ఏం చేసింది అంటే ఈ సుఖాయ్ 57 డీల్ని కుదుర్చుకుంది. అలాగే రష్యన్ ఆయిల్స్ ఇంకా కూడా ఎక్కువ కొనబోతున్నాము. ఇది అమెరికాకు చెప్తున్నాం, నువ్వు మమ్మల్ని బెదిరించడము నువ్వు చేస్తున్న తప్పు, నువ్వే నష్టపోతున్నావు. ఇప్పుడు 1965, 1971 మనల్ని శత్రువుగా భావించడముతో మీకు అమెరికా యొక్క డిఫెన్స్ రంగము ఏ రకంగా నష్టపోయింది. 80% ఆయుధాలు మనం రష్యా వద్దే కొంటాం. సో రష్యా భారత్ యొక్క ఈ ఫ్రెండ్షిప్ అనేది ఇవాళ కూడా ఫుల్ ప్రూఫ్
పూర్తిగా చరిత్రలో నిలిచిపోయే ఒక స్నేహము. అలాంటిది అమెరికా వాడు ఏ స్థాయిలో నష్టపోయాడు, వాడి ఫారిన్ పాలసీ ఫెయిల్యూర్గా మీకు SCO సబ్మిట్ మీరు కూడా చూస్తున్నారా? సో దీని మీద అసలు మీ ఒపీనియన్ ఎలా ఉంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.